హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్. రజని. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో కృష్ణాష్టమి బాగా జరుపుకొని ఉంటారు. కృష్ణాష్టమి పెద్ద పండగ మనకి తెలుసు కదా. సో ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా ఉట్టి కొట్టడం కదా. ఇప్పటికీ మీ ఊర్లో ఉట్టి కొట్టడం అలవాటు ఉన్నట్లయితే మీ ఊరు కమెంట్లో పెట్టండి. సో నాకు తెలిసి అయితే ఇప్పుడు చాలా తక్కువగా జరుగుతున్నాయి. సిటీల్లో అయితే అసలు ఇంకా కనిపించేదే లేదు. సో ఈ జనరేషన్కి తెలియడం కోసం అయినా షేర్ చేయండి. మీ ఊర్లో ఉట్టి కడతారా, మీ మెమరీస్ ఏమన్నా ఉంటే చేసుకోండి. సో ఈరోజు కృష్ణాష్టమిని మేమైతే బాగా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు, మీరు ఎలా ఏం పాటిస్తారు అనేది కూడా కమెంట్లో కావాలంటే పెట్టండి. సో ఈరోజు మెసేజ్, కృష్ణాష్టమి పండగలో డైలీ ఇప్పుడు ఈ మధ్య వెంటనే వచ్చేసినాయి. నాకైతే రీసెంట్గా డౌట్ వచ్చింది, మన వరలక్ష్మి వ్రతము కృష్ణాష్టమి ఇంత వెంటనే జరుపుకున్నామని. ప్రీవియస్ ఇయర్స్ అలా చేసుకున్నట్టు నాకు గుర్తు రాలేదు. మరి ఇంకా నేనైతే చెక్ చేయలేదు ఏంటి ప్రతి ఇయర్ ఇంతే వస్తుందా అని. ఇంత ఇమ్మీడియట్గా అయితే లేదు. మళ్ళీ ఈ నెలలోనే ఇంకా వినాయక చవితి కూడా ఉంది. సో అన్నీ పెద్ద పండుగలు అన్నీ ఒకేసారి ఆగస్ట్ నెలలో వచ్చేసేసినాయి ఈసారి. సో వీకెండ్స్, అది ఇంకొకటి ఏంటంటే వీకెండ్స్ వస్తున్నాయి అన్నీ. సో 3-4 డేస్ కంటిన్యూస్ ఏ ఒకటి ఆక్యుపైడ్లో ఉంటున్నాం. సో నేనైతే ఆక్యుపైడ్. వీకెండ్స్ చాలా టైట్గా వెళ్ళిపోతున్నాయి ఈ రోజులు. సో కమింగ్ టు టుడేస్ మెసేజ్. సో పండగలంటే నేనైతే చెప్పేది ప్రతి పండగకి సేమ్ మెసేజే, కానీ ఈసారి ఇంకొద్దిగా ఎక్స్ట్రా అనమాట. ఏంటి అంటే కృష్ణాష్టమి కదా. కృష్ణాష్టమి అంటే నేనేం చేశాను అంటే, చిన్నప్పుడు మా పిల్లలు ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలి కొద్దిగా, ఎందుకో ఇంట్రెస్ట్ అప్పుడు కలిపి దశావతారాలు తీసుకున్నాను అనమాట. వీళ్ళ స్కూల్లో కూడా కొద్దిగా బాగా ఎంకరేజ్ చేస్తారు. భక్తికి సంబంధించిన, దేవుడికి సంబంధించిన వాళ్ళ స్టోరీస్ అవి కూడా చెప్తూ ఉంటారు. సో మా పెద్దమ్మాయి స్టోరీస్ అడుగుతూ ఉంది. అలా పూజలు చెప్పా కదా, చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని నేను స్టార్ట్ చేశాను. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో నేను తెలుసుకోని ఎలా చెయ్యాలి ఈ పూజలు నేను చాలా తక్కువ ఉండే. మా ఇంట్లో చేసేవాళ్ళు చూడటమే కానీ చేయటం చాలా తక్కువ అనమాట. సో ఈ పిల్లల కోసం నేను మొదలైతే పెట్టాను. సో అలా జరుగుతూ ఉంది ఎవ్రీ ఇయర్. కృష్ణాష్టమి డిఫరెంట్గా, డిఫరెంట్ అంటే డిఫరెంట్గా అని కాదు, డెకరేషన్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వెళ్తున్నాము. సో దశావతారాలు గురించి మాట్లాడుతున్నాం కదా. దశావతారాలు నేను మట్టి బొమ్మలు దశావతారాలు కొన్నాను అనమాట. ఎందుకు కొన్నాను అంటే ఇది పూజ కోసము, ఇంకొకటి వాళ్ళకి ఫిజికల్గా చూపించడం కోసం. అవతారాల గురించి మాట్లాడతాం, వీడియోస్లో చెప్తూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం. వాళ్ళు చిన్న వయసులో కదా, ఈ పండగల ప్రాముఖ్యత ఇవన్నీ తెలుగు. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువే అయింది, కానీ తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ప్రతిసారి పండగకి ఇక్కడ ఏంటంటే దసరాకి బొమ్మల కొలువు పెడతారు. మనమేమో సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకుంటాం. ఇక్కడ దసరాకి బొమ్మలు పెడతారు. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు తమిళనాడులో అయితే ఈ బొమ్మల కొలువుని. అసలు చాలా బాగా చేస్తారనమాట బొమ్మల కొలువు. సో అప్పుడు నాకు బొమ్మల కొలువు ఇక్కడ పెట్టాలి అంటే నా దగ్గర అసలు బొమ్మలు ఏమీ లేవు అసలు. జస్ట్ ఇంక పూజకి వాడే అవే. అలా కొద్దిగా కలెక్షన్ అయితే స్టార్ట్ చేశాను. కొద్దిగా నాట్ వెరీ గుడ్. సో ఇప్పుడు కలెక్షన్ అయితే కొద్దిగా ఉంది. మళ్ళీ 2-3 ఇయర్స్ ఏమీ కొనలేదు నేను. సో వాటితోనే చేస్తూ ఉన్నాను. ఈ దశావతారాలు కొన్ని ఇయర్స్ అయిపోయింది. పిల్లలు కొద్ది పెద్ద అయ్యారు, వాళ్ళు స్టోరీస్ కొద్దిగా చదువుకున్నారు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ మర్చిపోయింది. మధ్యలో వచ్చి మళ్ళీ ఏంటి మమ్మీ ఈ స్టోరీ ఏంటి, కొద్దిగా సగం చెప్పి దాంట్లో క్వశ్చన్లు అడుగుతూ ఉండి ఇవి చేస్తూ ఉంటారు. సో నా స్ట్రాటజీ ఇక్కడ ఏంటంటే, నా మెసేజ్ ఈసారికి పండగలకి మనం మామూలుగా పండగలు అంటే హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ అంటే మూవీ టైము,
మనం చక్కగా మూవీస్ చూస్తాం, ఫ్యామిలీ టైం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము. సో ఈ పిల్లలకి మన భక్తికి సంబంధించిన దేవుడికి సంబంధించిన స్టోరీలు, ఇన్ని అవతారాలు, ఇన్ని దేవుళ్ళు, ఈ పూజలు, వాటి సంప్రదాయాలు ఎందుకు వచ్చారు, ఇవన్నీ మనకు ఆల్రెడీ మూవీస్లో ఉన్నాయి. సో మనం మామూలుగా చెప్పండి పిల్లలకి తెలియజేయండి అంటూ ఉంటాం. మనం ప్రయత్నిస్తాము, అందరూ చేయకుండా ఉండరని కాదు, వాళ్ళకి తోచినంతలో చేస్తూ ఉంటారు. కానీ అవి వాళ్ళకి రిజిస్టర్ అవుతూ ఉంటే ఎరేజ్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా ఇవి చేస్తూ ఉండం కాబట్టి. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇలా చేసాం, లాస్ట్ ఇయర్ ఇలా చేసాం అని చెప్పి వాళ్ళకి ఈ మెమరీ అనేది ఎట్లా ఉంటుందంటే, మనం అదే యాక్షన్ని రిపీటెడ్గా చేస్తూ ఉన్నప్పుడు అది పర్మనెంట్గా మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. అందుకే మనం చదివేటప్పుడు కూడా పిల్లలకి ఏం చెబుతాం, ఎక్కువసార్లు రిపీటెడ్గా చదవాలి, 4 ఒకసారి చదివితే రాదు, ఈరోజు చదివితే రాదు, మళ్ళీ వారం చదవాలి, కంటిన్యూస్గా. ఇది మెథడ్స్, మెమరీ టెక్నిక్స్ అన్నమాట. సో అట్లానే దీనికేంటి, ఈ స్టోరీస్ కూడా మనం ఒకసారి చెప్పేసాము, స్టోరీ అయిపోయింది అంటే సరిపోదన్నమాట. సో వాళ్ళకి మళ్ళీ అది రీకాల్ చేయించి ఆ మెమరీని స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తే అది లైఫ్, వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ పిల్లలు వచ్చే టయానికి కూడా వీళ్ళకి ఉంటాయి. నా చిన్నతనంలో అయితే మేము అప్పుడు దూరదర్శన్ అనమాట కనెక్షన్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది. అప్పుడు చిన్నప్పుడు దూరదర్శన్ అనమాట. ఆ దూరదర్శన్లో హిందీ ప్రోగ్రామ్స్ ఎక్కువ, మీకు తెలిసే ఉంటుంది. సో నైట్ 9కి రోజు ఒక దేవుడి గురించి, ఒక రోజేమో ఓం నమ శివాయ, మీకు గుర్తుందో లేదో చూసుకోండి, నా ఏజ్కి సంబంధంగా ఉన్నట్లయితే. సో ఓ రోజు ఓం నమ శివాయ, శ్రీకృష్ణ, జై హనుమాన్, అలా హిందీ మూవీస్. అవి దూరదర్శనే కదా, ఇంకేం వచ్చాయి కాదు, ఇవి వచ్చినాయే చూడాలి. సో అట్లా అట్లా చూస్తే నాకు ఆ స్టోరీస్ అన్నీ అలా అలవాటైనాయి అన్నమాట. సో అవి ఆ స్టోరీస్ అన్నీ తెలుసు. మా పిల్లలకి మరి చెప్పాలి అంటే ఇప్పుడు టైం ఉండదు, చెప్తే మనం డైరెక్ట్గా బుక్కుల్లో చదవరు, చేయరు కదా. సో ఏం చేయాలి, వాళ్ళకి ఇప్పుడున్న మెథడు ఈజీగా ఇంటరాక్టివ్గా వెళ్ళే మెథడు మూవీస్ అన్నమాట. సో దేవుడు మూవీస్ కూడా మనం వాళ్ళకి చూపించాలి. సో ఈరోజు నేనైతే ఏం చేశాను, అది ప్లాన్డ్గా అనుకోలేదు, కానీ అలా ఆ టయానికి అలా జరిగిపోయింది. సో మా పిల్లలు ఏదో క్వశ్చన్ అడిగారు, అలా వాళ్ళ గురించి చెప్తా ఉంటే, నీకు ఇది మూవీలో ఉంది చూసావు, నీకు చిన్నప్పుడు గుర్తున్నా, నాకు గుర్తులేదు అని. సో సర్లే అప్పుడు ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి 8:30కి స్టార్ట్ చేసామన్నమాట. 8:30కి స్టార్ట్ చేసాం. ఏ మూవీ గెస్ట్ చేయగలరా? మన ఫస్ట్ తెలుగు టాకీ మూవీ అన్నమాట. మన తెలుగు టాకీ మూవీ ఏంటది గెస్ట్ చేశారా? భక్త ప్రహ్లాద. సో భక్త ప్రహ్లాద చూపించాను మా పిల్లలకి ఈరోజు. సో వాళ్ళు ఆ సాంగ్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళ రియాక్షన్కి అయితే కొద్దిగా నవ్వు వచ్చింది, ఎంటర్టైనింగ్గా ఉంది. కానీ ఇంకొకటి నచ్చింది ఏంటంటే, వాళ్ళు ఆ పాటలకు బోరు కొడుతుంది, ఎన్ని పాటలు వస్తాయి, ఎన్నంతసేపు ఇది కామెడీగా జరిగింది. ఏంటంటే వాళ్ళు వదిలిపెట్టకుండా సినిమా మొత్తం చూశారనమాట. ఆ చూసేటానికి ఇప్పుడు టైం అయింది 11:10 అయిందనమాట. ఇప్పుడు 11 అయిపోయింది. సో మూవీ అంతా ఓపిక్గా ముందు చూశారు. సో అలానే పిల్లలకి కొద్ది కష్టమైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారనమాట. సో వాళ్ళకి ఇప్పుడు రీక్యాప్, భక్త ప్రహ్లాద నరసింహ అవతారం ఎందుకు వచ్చింది, మా అమ్మాయి క్వశ్చన్ అడిగింది, తండ్రి తన కొడుకుని ఎలా చంపుతాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎట్లా చంపగలిగాడు, ఎందుకు పనిష్మెంట్ ఇచ్చాడు, చాలా క్వశ్చన్లు అడిగింది. ఆ క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్పే బదులు చూపించడం బెటర్ అని మూవీ చూపించేశాను అనమాట. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఎందుకు చంపాలి, చంపకపోతే చంపాల్సిన అవసరం ఏముంది, ఎక్కడికో కొట్ట పంపించేయచ్చు కదా, వదిలేసేసేయచ్చు కదా, చంపాలా అని క్వశ్చన్ అడిగింది అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఏం చేశారో చూడు, ఎందుకు వచ్చిందో ఆ సిచ్యువేషన్ నువ్వే చూడు. కానీ తెలుగు కదా, తెలుగు మూవీ అంతగా బాగా అర్థం కాలేదు. సో మధ్యలో ట్రాన్స్లేషన్ ఇచ్చి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలా మూవీ అయితే అయిపోయింది. సో ఈరోజు మెసేజ్ ఏంటి అంటే, మనం నేషనల్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవాలి,
మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళకి వాటి విలువల్ని తెలియచేయాలి. ఏదో ఒకసారి చెప్తే సరిపోదు ఇవన్నీ. వాళ్ళకి మనం ఎవ్రీ ఇయర్ మనం పండగలు ఎలా చేసుకుంటాము రెగ్యులర్గా, ఏదో స్వీట్స్ హాట్ కోసం కాకుండా మన పిల్లలకి వాల్యూస్ని క్యారీ ఫార్వర్డ్ ఈ తరతరాలకి చెయ్యాలి అంటే ఈ బాధ్యత మన భుజాల మీదే ఉంది. అది ఎవరూ చేయలేరు. ప్రతి తల్లిదండ్రులకి ఇది బాధ్యత. ఎవరు తప్పించుకోలేరు. ఇది తప్పించుకోగలరు, తప్పించుకోకూడదు అనేదే నా సలహా. సో ఇంకా రేపు వీకెండ్, సరే ఇంకా ఎంజాయ్ చేయండి. ఈరోజంతా కొద్దిగా కష్టపడితే రేపు రిలాక్స్ అవ్వండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్.